ఏమక్క ఎలా ఉన్నావు? పెదనాన్న పెద్దమ్మంతా ఎలా ఉన్నారు? బాగున్నారు. అయినా నువ్వేంటి ఎక్కడ పని చేస్తున్నావు? అయినా మీ అమ్మ లచ్చలు పెట్టి చదివించింది ఇలాంటి గ్యారేజ్ పని చేయడానికి కదా. ఇంట్లో పరిస్థితి బాగాలేదక్క, అందుకే ఇక్కడ పని చేస్తున్నా. మీ పరిస్థితులు ఎప్పుడు బాగున్నాయి మీరు బాగుండడానికి. ఎందుకక్క మమ్మల్ని ఎప్పుడు చిలకనగా చేసి మాట్లాడతావు? రే ముందు డబ్బులు సంపాదించి మాట్లాడరా. చెప్పమా. రే ఇంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి కదరా, ఎప్పటి నుంచో బైక్ కొనాలనుకుంటుండవు కదరా, తీసుకోరా. వద్దులేమా, అదే 1,00,000 అప్పైన కట్టుకోవచ్చు. ఇప్పుడు బండి అవసరమా? ఏంటి 1,00,000 రూపాయలు అంటున్నాడు? అన్నా బట్టలు ఇవ్వన్నా. ఇస్తాను అక్క. ఇదిగోండి ఇక బట్టలు తీసుకోండి. ఇదిగోండి ఇక మీ డబ్బులు ఈ బట్టలో చిక్కినాయి తీసుకోండి. అన్న మా ఆయన ఎప్పుడు ఎంత తక్కువగా డబ్బులు పెట్టుకోండి, ఎప్పుడు 500 పైనే పెట్టుకుంటాడు. నా తెలిసి అవి కూడా కొండాలి, అవి కూడా ఇచ్చేయండి. దాంట్లో ఉండేది ఇచ్చినాక మీ డబ్బులు మాకెందుకు? చూడన్నా మిగతా డబ్బులు కానీ ఇవ్వకపోతే నీకు అసలు నేను బట్టలే ఇవ్వను. ఏం మనుషులు ఉన్నారు. నెక్స్ట్ టైం నుండి బట్టలు ఎత్తరాదండి మా మీద నమ్మకం లేనప్పుడు ఎందుకు లేక. అసలు మీ దగ్గర నేను బట్టలే తీస్తాను, వేరే 10 రూపాయలు ఎక్కువైనా కానీ ఇచ్చి చేపించుకుంటా. ఏంటి వాడి దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి అంటున్నాడు. ఒకసారి 50,000 అడిగి చూద్దాం. చెప్పక్క. నీ దగ్గర 50,000 అంటే ఇవ్వరా, నాకు అర్జెంట్ గా కావాలరా. అవునా, సరే ఫోన్ పే వేస్తా చూడక్క. సారీ రా, నీతో చాలా పొగరగా మాట్లాడాను. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా, నేను ఇన్నాళ్ళు డబ్బుకి విలువిచ్చాను కానీ మనసుకి ఇవ్వలేదురా. అయ్యో ఏంటక్క, నువ్వు సొంత అక్క లాంటి దాని అక్క. ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను అడగక్క, సరేనా? సారీ రా తమ్ముడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.